హలో ఫ్రెండ్స్, మీ ముందుకు ఇంకో కొత్త వీడియోతో నేను వచ్చేసాను. మీరు రెడీగా ఉన్నారా? నేను రెడీగా ఉన్నాను అనమాట. మన జర్నీ యూసఫ్ గూడ నుండి స్టార్ట్ అయిందనమాట. డైరెక్ట్ ఎన్ఎన్ఎస్ సెట్ లోకి వెళ్ళాం. నిండు నూరేళ్ల సావాసం అనే సీరియల్ సెట్ లో ఉన్నామన్నమాట. సో ఈ సెట్ లో ఫస్ట్ ఏం జరిగిందంటే ప్రొడక్షన్ వ్యాన్ వచ్చేసింది అనమాట. ప్రొడక్షన్ వ్యాన్ వచ్చేసిన తర్వాత టీ, కాఫీ, టిఫిన్స్ వీళ్ళంతా రెడీ చేసుకొని సెట్ చేసుకున్నారనమాట. వీళ్ళు సెట్ చేసేసుకున్న తర్వాత మనకు లైట్ ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళు సీ స్టాండ్స్ దించుతూ ఇంకా ఎక్విప్మెంట్స్ దించారు. తర్వాత మేకప్ మ్యాన్స్ అండ్ ఆల్సో హెయిర్ డ్రెస్సర్, తర్వాత కెమెరా మ్యాన్స్ కెమెరాస్ ని సెట్ చేసేసుకున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసి సీన్ పేపర్, స్క్రిప్ట్ పేపర్స్ అన్ని చెక్ చేసుకుంటున్నారు. ఇంకా మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్ ఎక్విప్మెంట్ అంతా బయట పెట్టి వచ్చిన ఆర్టిస్ట్ ను రెడీ చేసేసారు. రెడీ అయిన ఆర్టిస్ట్ సెట్ లోకి వెళ్ళేసి సీన్ పేపర్ తీసుకొని అలా ప్రిపేర్ అవుతున్నారు, ఎలా పర్ఫామ్ చేయాలి అన్న. ఆ తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ సెట్ లో ఏమేమి ప్రాపర్టీస్ కావాలి, ఎలా ఉండాలి, ఆ సీన్ ఏంటి, దానికి తగ్గట్టు వాళ్ళు దాన్ని ప్రిపేర్ చేశారు. డైరెక్టర్ గారు సెట్ లోకి వచ్చేసి సీన్ పేపర్ చూసుకుంటూ అలా మానిటర్ లో నుండి చెప్తా అంటారనమాట, ఈ సీన్ ఎలా చేయాలి, ఏదైనా మాడిఫికేషన్ ఉందా, ఇంప్రొవైజేషన్ ఉందా. ఇది యాక్చువల్గా నైట్ సీన్, కానీ డే టైంలో లైట్ సెటప్ ద్వారా దీన్ని తీసేశారనమాట. అలా తీసేసిన తర్వాత బాగా వచ్చిందని డ్యాన్స్ వేస్తున్నారనమాట. కొంచెం రిలాక్సేషన్ కూడా సెట్లో ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే సీరియస్గా ఉన్నారు ఇంకో ఆర్టిస్టులు అప్సెట్ అయిపోతారు. మళ్ళీ రిలాక్స్ అయిపోయిన తర్వాత గెట్ బ్యాక్ టు అవర్ షూట్ అన్నట్టు ప్రాంప్ట్ ఇంజనీర్ గారు డైలాగ్స్ చదువుతుంటారు. యాక్టర్ దానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ డైలాగ్ చెప్తారనమాట. ఇక్కడ థర్మాకోల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత సెట్లో ఈరోజు ఒకసారి బర్త్డే ఉండే, ఆ రోజు టీం మొత్తం అంతా కలిసి కేక్స్ తెప్పించి ఆ రోజు మధ్యాహ్నం బిర్యానీ. ఈసారిది బర్త్డే అనమాట. మనం ఇంట్లో అయినా సెట్లో అయినా లేడీస్ ఉన్నారనుకోండి, పండగ సెలబ్రేషన్ ఇంకా రెట్టింపు అవుతుంది. సో మా సెట్లో లేడీ ఆర్టిస్టులు అంతా కలిసి సందడి వాతావరణం క్రియేట్ చేశారనమాట. సో మా హీరో గారు చూడడానికి విష్ణు గారులా ఉంటారు, కానీ ఆయన విష్ణు గారు కాదు, నిండు నూరేళ్ల సావాసం హీరో అనమాట. అలా వీళ్ళిద్దరు బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుని అందరం ఆ బర్త్డే పార్టీలో పార్టిసిపేట్ చేసి కేకులు తింటూ కూల్ డ్రింక్స్ తాగుతూ చాలా చిల్ అయ్యాం. తర్వాత మా ఫ్రెండ్స్ అక్కడక్కడ డాన్సులు చేసుకుంటూ మళ్ళీ గెట్ బ్యాక్ టు షూట్ కి వచ్చేసి ఆ మంత్రగైతే గెటప్ లో మా మేడం ఎర్రకొట్టేశారు పర్ఫార్మెన్స్. దాని తర్వాత ప్యాకప్ చెప్పారు. అన్నా, మన నవ్వులపేట యూట్యూబ్ ఛానల్ ని అట్ట చూసి వెళ్ళిపోకండి అన్న, మీరంతా కలిసి ఓ లైక్ వేసుకోండి, తర్వాత మన నవ్వులపేట యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చిన వాళ్ళతో దీన్ని షేర్ చేసుకోండి. అనో థ్యాంక్స్ అన్నా.